విష్ణువు హయగ్రీవుడి అవతారంలోకి ఎలా మారాడో మీకు తెలుసా? బ్రహ్మదేవుడు ఒక రోజు నిద్రపోతున్నప్పుడు బ్రహ్మదేవుడి ముక్కు నుండి ఒక రాక్షసుడు బయటికి వస్తాడు. ఇతనే హయగ్రీవుడు. ఆ హయగ్రీవుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండి 4 వేదాలను దొంగలిస్తాడు. ఎందుకంటే సృష్టిని సృష్టించడానికి ముఖ్యంగా అవసరమైనవి ఈ 4 వేదాలు. ఇదే 4 వేదాలు బ్రహ్మ దగ్గర లేకపోతే సృష్టిని సృష్టించలేడు కదా. అప్పుడు ఈ సృష్టిని నేనే పరిపాలించవచ్చు అని అనుకుంటాడు. ఆ వేదాలని తీసుకుని ఎక్కడ దాక్కోవాలి అని భయపడుతూ చివరికి భూలోకాన్ని చూస్తాడు. సరి వేగంగా సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుని జగన్మాతకి తపస్సు చేసి ఒక వరం అడుగుతాడు. నా మరణం కేవలం నాలాగా ఉన్న హయగ్రీవుడి చేతుల్లోనే సంభవించాలి అని కోరతాడు. జగన్మాత కూడా నవ్వుతూ సరే అని వరం ఇస్తుంది. అలా హయగ్రీవుడు సముద్రంలోనే దాక్కుని ఉంటాడు. ఈ విషయం విష్ణువుకి తెలిసి ఏం చేయాలో తెలియక ఉన్నట్టుండి నిద్రలేగసి ఖడ్గాన్ని తీసుకుని వెళుతూ ఉండగా లక్ష్మీదేవి అందంగా రాధాదేవిలాగా అలంకరించుకొని విష్ణువు ఇప్పుడు నన్ను చూసి ఏమంటాడా అని సిగ్గుపడుతూ వస్తుంది. అని విష్ణువు కంగారులో ఆమెను చూసి ఒక నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్లిపోతాడు. కానీ లక్ష్మీదేవి ఆ నవ్వును చూసి నన్ను చూసి వెటకారంగా నవ్వుతున్నాడు అని అనుకుని ఏమీ ఆలోచించకుండా కోపంతో ఆవేశంగా నీ తల నీ శరీరం నుండి వేరు అయిపోగాక అని చెప్పిస్తుంది. విష్ణువు ఆ కంగారులో సరే లక్ష్మి స్వీకరిస్తున్నా అని గరుడ మీద కూర్చొని సృష్టి మొత్తం తిరగడం మొదలు పెడతాడు. చివరికి భూలోకానికి బయలుదేరతాడు. హయగ్రీవుడిని వెతుకుతూ భూమి మొత్తం తిరుగుతూ అలసిపోయి ఆయన విల్లుని తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటాడు. దేవతలందరూ భయపడుతూ ఉంటారు. శివుడి సహాయం కోరతాడు. శివుడు అందరితో మీరందరూ పురుగులలాగా మారిపోయి ఆయన విల్లు త్రాడును కొరకండి. ఆ త్రాడు తెగగానే గట్టిగా శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి విష్ణువు నిద్ర నుండి లేస్తాడు అని చెబుతాడు. సరే అని దేవుళ్ళందరూ బంగారు పురుగులలాగా మారిపోయి ఆ త్రాడుని కొరుకుతారు. ఆ త్రాడు తెగి పెద్దగా శబ్దం చేస్తుంది. విష్ణువు కూడా కళ్ళు తెరిచి మెల్లగా తల పైకెత్తుతాడు. ఆ త్రాడు సరి వేగంగా వచ్చి విష్ణువు తలని ఒక్కసారిగా వేరు చేస్తుంది. ఆ తల వేగంగా వెళ్లి సముద్రంలో పడిపోతుంది. శివుడికి కూడా ఏం చేయాలో తెలియక జగన్మాతని సహాయం కోరతాడు. జగన్మాత అక్కడికి వచ్చి అందరూ శాంతించండి, విష్ణువు ఇదంతా హయగ్రీవుడిని హతమార్చడానికి చేసిన మాయ అంతే. ఇప్పుడు మనం విష్ణువుకి గుర్రం తల పెడదాము. విష్ణువు ఆ హయగ్రీవుడిని హతమార్చిన తరువాత మీరు అందరూ శత్రుంజయ యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలితాన్ని విష్ణువుకు అర్పించండి. అప్పుడు విష్ణువుకి మళ్ళీ ఆయన పూర్వరూపం ఆయనకు వస్తుంది అని జగన్మాత దేవుళ్ళందరికీ చెబుతుంది. శివుడు ఒక అశ్వం తలని తెచ్చి విష్ణువు శరీరానికి తగిలిస్తాడు. శివుడు ఆయన చేతులతో తగిలించగానే ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగులో నుండి విష్ణువు హయగ్రీవుడి అవతారంలోకి బ్రతికి వస్తాడు. అలా విష్ణువు ఆ రాక్షస హయగ్రీవుడిని హతమారుస్తాడు. అందరూ చెప్పండి, జై విష్ణుదేవో భవ.